ప్రస్తుతం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్నాం. కృష్ణాపురం గ్రామంలో మేకా గంగాధర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఏమండి ఇక్కడ మీరు కర్బూజా పెట్టారు కదా, కర్బూజా ఎన్ని ఎకరాల్లో పెట్టారు సార్? ఇది మొత్తం ఇది 3 acres సార్. ఇది 3 acres. 3 acres. ఇది 63 days క్రాప్. ఇది మొత్తం ఇది 11 ఎకరాల్లో 7 ఎకరాలు సుమారు పుచ్చ పెట్టామండి. అవునండి. అందులో బ్లాక్ అంటే కిరణ్ వెరైటీ అంటారు, కిరణ్ వెరైటీ పెట్టాము. మిగతా 3 ఎకరాలు మస్క్ మిలాన్ వేసామండి. అంటే పామాయిల్లో అంతర పంటగా మీరు కర్బూజా పెట్టారు కదండి, అంటే పామాయిల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా, లేదా దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? అలా ఏముండదండి, అలా ఏముండదు. మధ్యలో విడత ఎంత ఉందో చూసుకుని పామాయిల్కి కొద్దిగా ఒక 4 feet వేయడంలో బెడ్లు ఎన్ని వస్తే అన్నీ వేసుకుంటాం. దాన్ని బట్టి క్రాప్ వెళ్తూ ఉంటుందండి. ఇక్కడ పశ్చిమ గోదావరిలో ఈ మధ్యకాలంలో ఎక్కువ చేసేది ఆయిల్ ఫామ్స్లో ఇంటర్ క్రాప్ కింద మంచి ఆదాయం తీస్తున్నారండి. అవునండి. ఇప్పుడు సాల్కి ఎంత దూరం ఎంత సార్? ఇది 7 feet అండి. 7 feet అండి. అంటే ఇప్పుడు కర్బూజా పూత దశకు వచ్చిన తర్వాత అంటే మధ్యలో కూడా కొద్దిగా బోధలు వచ్చినాయి కదండి, అంటే పాదు అంటే ఆ పాదు ఈ పాదు కలిసిపోద్ది అంటారా? కలిసిపోద్దండి, మొత్తం సెంటర్ కలిసిపోద్ది. మెయిన్ ఫస్ట్ సెట్టింగ్ అంతా కూడా బెడ్ మీద అటు ఇటు దగ్గరలో పడుతుంది. అవునండి. ఏదైతే సెంటర్ ఉందో అదంతా కూడా సెకండ్ సెట్టింగ్ అంటే సెకండ్ కటింగ్ కింద వస్తుందండి. ఇది వాస్తవంగా అయితే ఇది ఆయిల్ ఫామ్ ఉంది కాబట్టి 7 feet పెట్టేసాం. యాక్చువల్లీ 6 feet వేయాలి బెడ్ మస్క్ మిలాన్కి, ఎందుకంటే తక్కువ రోజుల్లో ఎక్కువ కాపు కాస్తుంది కాబట్టి విడితే తగ్గించాలండి. ఎంత సార్ దీని టైం కాలం ఎంత సార్? ఇది పండే కాలం ఇది 65 రోజులండి. 65 daysకి హార్వెస్ట్కి వచ్చేస్తుంది. అంటే మొక్క పెట్టిన తర్వాత 65 గింజ పెట్టిన తర్వాత. అంటే మల్చింగ్ షీట్ దేనికి వేసారు సార్? మెయిన్ ఇక్కడ వీడ్ అండి. చూసారా మొన్న వర్షం పడింది, సెంటర్ అంతా కూడా వీడ్ వచ్చేసింది. ఇంకా వాటర్ పడే చోట ఏదైతే డ్రిప్ ఉందో అక్కడ వీడ్ మనం కంట్రోల్ చేయలేమండి. దానివల్ల ఈ మల్చింగ్ షీట్ లాస్ట్ 8 days నుంచి ఈ ఏరియాలో మల్చింగ్ షీట్ కంపల్సరీ వేస్తున్నారండి. అంటే దీని జీవిత కాలంలో అంటే ఆ 65 daysలో మనం గింజ పెట్టిన తర్వాత ఒక మొక్కకు వచ్చి ఎన్ని స్టెమ్లు ఉంటాయండి, ఎన్ని కాయలు కాస్తాయి? ఒక మొక్క వచ్చేటప్పటికి చేను అది సాయిల్ని బట్టి ఇచ్చేస్తుందండి. మినిమం 4 branches నుంచి 5 branches వస్తాయి. ఏదైతే బ్రాంచ్ ఉందో మెయిన్ బెడ్ మీద మినిమం ఒక పాదుకు వచ్చి మినిమం 3 fruits అయితే పడతాయండి. అక్కడ నుంచి చిన్న కాయలు పడతా ఉంటాయి. అక్కడ వాళ్ళు ఉన్న మేనేజ్మెంట్ని బట్టి మంచి టన్నేజ్ అంటే ఈ ఏరియాలో నాకు తెలిసి 20 టన్నుల దాకా వస్తుందండి. అవును. ఇప్పుడు చీడపీడల వరకు చూసుకుంటే మీరు ట్రాపులు పెట్టారు, అలా జిగురు సంచులు కూడా తగిలించారు. అంటే ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయండి దీన్ని? ఎక్కువ రెక్కల పురుగులు ఎక్కువ ఉంటాయి. లోకల్గా ఉన్న పెస్ట్ ఏదైతే ఉందో మొత్తం స్టిక్ అవుతుంది అనమాట. ఏంటంటే అది ప్రికాషనరీ 3-4 days కాస్తుంది, బట్ అది 24 hours 60 days దాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అవునండి. ఆ ఒక్క దాని ఆ కవర్ ఎల్లో కవర్ ఉంది సార్, ఒకసారి దాన్ని చూడండి ఎంత పెస్ట్ ఉందో. ఉందండి, పెస్ట్ ఉంది. అదంతా కూడా మన పంటని ఇబ్బంది పెట్టేది. అది బ్లూ ట్రాప్ ఉందండి, దానికి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఎల్లో ట్రాప్ కొన్ని అంటే ఆ కలర్ని బట్టి కొన్ని బ్లూ ట్రాప్ అవుతాయి. అవునండి. అంటే ఇప్పుడు మామూలుగా ఎకరానికి ఎన్ని టన్నులు అవుతుంది సార్? ఇది ఎకరానికి వాస్తవంగా క్లైమేట్ కండిషన్ బట్టి మేనేజ్మెంట్ని బట్టి 15 నుంచి 20 టన్నులు అవుతుంది. 15 నుంచి 20 టన్నులు. అంటే ఒక కాయ వచ్చేసరికి ఇప్పుడు సైజులో డిఫరెంట్ సైజులు ఉన్నాయండి. అవునండి. ఇప్పుడు ఇది పెద్ద సైజు ఉంది, ఇది ఒక సైజు ఉంది, ఇది ఒక సైజు ఉంది. అవునండి. ఇవన్నీ కూడా మీకు హార్వెస్ట్ చేసినప్పుడు మాల్స్ కానీ బయట మార్కెట్లో కానీ, అవునండి, అంటే 30 kg అంటే 750 grams నుంచి 1.5 kg వరకు ఉంటుందండి. అంటే ఇది స్టార్టింగ్లో కాయ అంటారు, ఇది పండు బెడ్ మీద ఉన్న కాయ. బెడ్ మీద ఉన్న, అవునండి, ఫస్ట్ పడ్డ ఫ్రూట్ బెడ్ మీద అంటే సుమారుగా ఇక్కడ కాసింది ఇది. అవునండి. అంటే మల్చింగ్ షీట్ మీద కాసింది కాబట్టి ఇది కొద్దిగా క్వాలిటీ ఉంది. అలా అని కదండి, ఫ్రూట్ ఫస్ట్ సెట్టింగ్, ఇది రెండో సెట్టింగ్ వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయ్యేటప్పటికి అది ఫ్రూట్ మంచి సైజ్ వస్తుంది అనమాట. ఇదేంటి సార్? ఇది 2 kgs దాకా ఉంటుందా? లేదండి, ఇది 1.8 అలా ఉంటుంది. 1.8 ఉంటుంది. అలాంటివి చాలా తక్కువ ఉంటాయండి. అవునండి. మ్యాక్సిమం 1.5 kg, 1.5, 1 kg, ఎక్కువ 750-800 నుంచి స్టార్ట్ అవుతాయి. హార్వెస్ట్ కూడా ఎక్కడైనా కూడా మార్కెట్లో నడవాలంటే 750 grams నుంచి పైన ఉంటుందండి కటింగ్. సార్ ఇప్పుడు మీరు సీడ్స్ బిజినెస్ చేస్తూ ఒక పక్క మీరు హార్టికల్చర్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి, రైతులకు ఒక డెమో కింద చూపిద్దామనా? అలా ఫస్ట్ నుంచి అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్ నుంచి మేము అగ్రికల్చర్ చేస్తాము. అదర్ చెరుకు కానీ మొక్కజొన్న ప్యాడీ ఎక్కువ ఉండేది. బట్ నాకు ఈ హార్టికల్చర్లో ఇంట్రెస్ట్ ఉండి
గారపటి రామ్మోహన్ గారు అని మా బావగారు, ఆయన ఈ ఏరియాలో ఫస్ట్ మాకు అలవాటు చేశారు. ఆయన దసరాపేట. అవునండి. ఆయన మా ఏరియాలో ఈ వాటర్ మిలాన్ మల్చింగ్ కానీ డ్రిప్ కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మాకు అలవాటు చేశారండి. ఇప్పుడు ఏంటి సార్ ఈ వెరైటీ పేరు ఏంటి సార్? ఈ కర్బూజా వెరైటీ పేరు ఇది నో న్యూ వాళ్ళది సన్ రైజ్ వెరైటీ. సన్ రైజ్ అంటే కుందన్ వెరైటీ, దాన్ని పోలే ఉంటుంది. ఇది కూడా కుందన్ అంటే ఏంటి? ఒక రౌండ్ గా ఉండటం వల్ల సేమ్ వెరైటీ పేరు అండి. ఇది వెరైటీ పేరు. బట్ దానికన్నా కీపింగ్ క్వాలిటీ కానీ పెరగడానికి వాళ్ళే ఈ సన్ రైజ్ వెరైటీ తీసుకొచ్చారు. బట్ ఇది ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కువ, దిగుబడి ఎక్కువ, కీపింగ్ క్వాలిటీ ఎక్కువ, టేస్ట్ అది ఎలా ఉందో దీనికి క్వాలిటీ అంటే నిల్వ ఉంటుంది. కాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలంటారు? ఈ మస్క్ మిలాన్ మన ఏరియాకి మీరు తీసుకొచ్చారు. ఈ కర్బూజాకి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి? చీడపీడలు ఏం ఆశిస్తాయి? చీడపీడలు అంటే మెయిన్ దీనికి వైరస్ అండ్ ఎర్లీగా ఏమైనా వైరస్ వచ్చిందంటే తట్టుకోదండి. డౌనీ ప్రాబ్లం ఉంటుంది, వైరస్ వస్తుంది. ఇవి కంట్రోల్ చేయడానికి క్రాప్ కవర్ అనేది ఒక టెక్నాలజీ యూజ్ చేసామండి. ఈ క్రాప్ కవర్ ఏంటంటే మొక్క మొలిచిన తర్వాత, గింజ పెట్టిన తర్వాత, మొక్క మొలిచిన తర్వాత కవర్ కప్పేస్తాం. ఒక 30 days దాకా ఉంచుతామండి. ఎప్పుడైతే పూత పిండి స్టార్ట్ అవుతుందో కవర్ తీసేస్తాం. అప్పుడు దీనికి వైరస్ తట్టుకునే దానికి కెపాసిటీ వస్తుందండి. తర్వాత ఈ డౌనీ కూడా చాలా తక్కువగా వస్తుంది. తర్వాత ఈ మేనేజ్మెంట్ చేయడం చాలా ఈజీ అన్నట్టు. అవునండి. అంటే సుమారుగా ఎకరానికి ఎన్ని టన్నులు తీస్తారండి ఇది? సాధారణంగా వర్షాలు అది లేకుండా ఉండి మనకి మంచి టైంలో పెట్టుకుంటే 20 టన్నుల దాకా వస్తుందండి. 20 tons. యావరేజ్ అనుకుంటే 15 tons వస్తుంది. 15 tons. ఎన్నిసార్లు కటింగ్ చేస్తారు సార్? ఇది 2 cuttings ఉంటుందండి. ఒకటి మేజర్గా ఫస్ట్ కటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ కటింగ్ అండి. ఫస్ట్ కటింగ్ మేజర్గా మంచి క్రాప్ అయితే 20 టన్నులు వచ్చేది అయితే మినిమం ఫస్ట్ కటింగ్లో ఒక 13 to 14 ton కటింగ్ అయిపోద్దండి. వెయిట్ ఎంత వస్తుంది ఫస్ట్ కటింగ్లో కాయ? అదే 750 grams నుంచి 2 kg లోపు. 2 kg లోపు. అవునండి. అంటే మరి ఫర్టిగేషన్ ఏంటి సార్? మన ఎరువులు కానీ, రసాయన పురుగు మందులు కానీ, ఆర్గానిక్ కానీ వాడుతున్నారు దీనికి? ఆర్గానిక్ అలా ఏం లేదండి. అంటే కొన్ని ఏదైతే స్ప్రేయింగ్స్ ఉన్నాయో వైరస్ తట్టుకోవడానికి వీటికి ఆర్గానిక్ ఇస్తామండి. తర్వాత ఇంకా జనరల్గా వాటర్ సాల్బుల్స్, ఎదుగుదలకి వాటర్ సాల్బుల్స్ ఏదైతే ఉందో మైక్రోన్యూట్రియంట్స్ కానీ, ఈ డౌనీని వైరస్ని కంట్రోల్ చేయడానికి కానీ, పెస్ట్ కంట్రోల్ చేయడానికి స్ప్రేయింగ్స్ ఇస్తామండి అంతే. ఇప్పుడు ఎకరానికి 20 tons అన్నారు మీరు. ఓకే. సుమారుగా అంటే 20 tons అంటే పెట్టుబడి ఎంత అవుతుందండి ఒక ఎకరానికి వచ్చి? మస్క్ అయినా వాటర్ మిలాన్ అయినా ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది. మనం మస్క్ గురించి మాట్లాడదాం. ఓన్లీ కర్బూజా వచ్చేటప్పటికి ఒక ఎకరానికి ఒక ₹1,00,000 ఖర్చు వస్తుంది. ₹1,00,000 ఖర్చు అంటే మొత్తం ఈల్డింగ్ మొత్తం ఫస్ట్ కటింగ్ మొత్తం ఏదైతే క్రాప్ మొత్తం మేనేజ్మెంట్ చేయడానికి అంటే లీజ్తో సహా. అవునండి. 1 lakh వచ్చేది. అంటే 1 lakh ఇప్పుడు టన్ ఎంత ఉంది సార్ రేటు? ప్రజెంట్ ఇవాళ ఇది 19,000 చేసిస్తున్నామండి. 20,000 అంటే 19 to 20 కొంచెం అలా ఇలా. ఎకరానికి వచ్చి 4 lakhs. అంటే వాస్తవంగా అది 20 టన్నులు మంచి ఇల్లు మినిమం 15 అండి. 15 tons. 15 tons అంటే సుమారుగా మీరు ఎకరానికి కర్బూజా వేసిన దగ్గర నుంచి మల్చింగ్ షీట్ కానీ, వాటర్ సాల్యుబుల్ స్విచ్ కానీ, పెస్టిసైడ్స్ వాడి కానీ అన్ని రకాలుగా దీన్ని కాపాడి మొదటి కటింగ్, రెండో కటింగ్ కంప్లీట్గా 20 tons అంటున్నారు మీరు. 15 to 20 tons వేసుకుంటాం. అంటే 15 tons వేసుకున్నా కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా, అంటే మన వర్షం పడింది అటువంటిప్పుడు కొంత ఇబ్బంది అయింది. అదే అంటున్నాను. ఎందుకంటే అన్ని అనుకూలిస్తే మనం అనుకున్న టన్నేజ్ తీయొచ్చు అండి. ఏ వర్షం మొన్న చుట్టుపక్కల లేదు, ఇక్కడ పడింది. ఇక్కడ పడడం వల్ల సెట్టింగ్ డ్రాప్ అయిందండి. సెట్టింగ్ డ్రాప్ అవ్వడం వల్ల నాకు బ్యాక్ వచ్చే ఫ్రూట్ మిస్ అయ్యాం అన్నట్టు. అవునండి. ఇప్పుడు ఒక 14 tons 15 tons ఇదైతే ఇప్పుడు తీయగలుగుతాం అన్నట్టు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇందులో 20 tons తీయాలని మేము అనుకున్నాం. బట్ రీచ్ అవును. బట్ వర్షం అనేది ఆ రోజు బాగా ఎక్కువ కురిసింది ఇక్కడ. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ట్రాపికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా ఎకరానికి వచ్చి 15 నుంచి 20 టన్నులు అవుతుందన్నారు. అంటే 15 టన్నులు వేసుకున్నా కూడా 3 లక్షల ఆదాయం, 3 లక్షల ₹1,00,000 పెట్టుబడి పోయినా కూడా 2 లక్షలు అయితే రైతుకి మిగిలే అవకాశం ఉంది పూర్తిగా. 100%. అవునండి. అంటే ప్రైస్ ఇవాళ మంచి ప్రైస్ ఉందండి. యావరేజ్ మస్క్ మిలాన్ వచ్చేటప్పటికి ₹15 యావరేజ్ నిలబడుతుంది అన్నట్టు. 15 రూపీస్. అవునండి. ఆ లెక్కలో వేసుకున్నా కూడా అబౌ 2 lakhs ఇన్కమ్ ఉంటుంది. బట్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. 60 days క్రాప్, 60-65 days క్లోజ్. ఎటువంటి నేలల్లో మీరు కర్బూజాని ప్రిఫర్ చేస్తారు? అంటే మీకు ఒక అనుభవం ఉంటుంది కదా, సీడ్స్ కూడా అమ్ముతున్నారు మీరు, మీకు ఒక అనుభవం ఉంటుంది కాబట్టి ఎటువంటి నేలల్లో మనం కర్బూజాని సాగు చేయొచ్చు? గరప నేలలు అయితే బాగుంటుందండి. గరప నేల అంటే ఏంటంటే మన తాడేపల్లి మెట్ట ప్రాంతాన్ని, అంటే బోర్ కింద వ్యవసాయంలో బాగుంటుంది, ఇది వర్కౌట్ అవుతుంది. అంటే కాల వ్యవసాయానికి కూడా సూట్ అవుతుందని ఉన్నానండి. కాల వ్యవసాయం కాదండి, అక్కడ బ్లాక్ సాయిల్స్ అయినా
బాగుంటుంది, కానీ ఇదే వర్షం బ్లాక్ సాయిల్లో పడితే విల్ట్ వచ్చేస్తుంది, క్రాప్ పోద్దండి. మొత్తం క్రాప్ డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ కనీసం 1 డేలో కొంచెం నేల ఆరుతుంది, బట్ అది 1 వీక్ కానీ టైం తీసుకుంటుంది. మీకు అప్పుడు ఈ లోపు డ్యామేజ్ అయిపోతుంది. మీకు అది కొంచెం బాడవ నెలకి మెరక నెలకి తేడా ఉంటుంది. నమస్తే అండి. ఇప్పుడు గంగాధర్ గారు లక్ష్మీ గణపతి ఆగ్రోస్, లక్ష్మీ గణపతి సీడ్స్ పేర అన్ని రకాల హార్టికల్చరల్ ఫ్రూట్స్ సంబంధించి అన్ని రకాల సీడ్స్ అమ్ముతారు, పెస్టిసైడ్స్ అమ్ముతారు, సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అమ్ముతారు, మైక్రోన్యూట్రియంట్స్ అమ్ముతారు, మల్చింగ్ షీట్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి అన్ని పరికరాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి A to Z అన్ని పరికరాలు కూడా ఆయన అమ్ముతారు. ఆయన ప్రయోగాత్మకంగా కృష్ణాపురం ఆయన సొంత గ్రామంలో 3 ఎకరాల్లో కర్బూజా పండిస్తున్నారు. 3 ఎకరాల కర్బూజా కూడా ఎకరానికి ఆయన 15 నుంచి 20 టన్నులు అవుద్దని చెప్తున్నారు. అయితే మన వర్షం ప్రభావం వలన అంటే కొంత డ్యామేజ్ అయిందండి. డ్యామేజ్ అవ్వడం వలన 20 టన్నుల నుంచి 15 టన్నులకు దిగుబడి అయితే తగ్గింది. అయితే ప్రస్తుతానికి 15 నుంచి 20 రూపాయలు రేటు ఉంది అని గంగాధర్ గారు చెప్తున్నారు. అయితే పెట్టుబడి వచ్చి ఎకరానికి ₹1,00,000 అయితే చెప్తున్నారు, కానీ 15 టన్నులు అయినా కూడా 3 లక్షలు వేసుకుంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయితే ₹2,00,000 రైతుకు మిగులుతుందని గంగాధర్ గారు గంటాపదంగా చెప్తున్నారు. అయితే ఎటువంటి నేలలో ఇది పండుద్ది అంటే గరప నేలలోను, బోరు కింద వ్యవసాయం, మెట్ట ప్రాంతాల్లో ఇది బాగా పండుద్ది. అంతర పంటగా కూడా కర్బూజాని పండించుకోవచ్చు అని చెప్పి రైతుకి ఆయన సూచన అయితే చేస్తున్నారు.